ఆల్సో యూఆర్ వన్ ఆఫ్ ద వన్ ప్రొడ్యూసర్ నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పేసి చాలా ప్రౌడ్గా గర్వంగా అసలు ఎలాంటి హెసిటేషన్ లేకుండా ఆన్ స్టేజ్ కానీ లేదంటే ఇంటర్వ్యూస్తో కానీ చెప్పుకుంటుంటారు కదా. నేను ఫలానా హీరో ఫ్యాన్ అని చెప్పుకోవడం వల్ల ఈ ఫలానా ఫ్యామిలీకో లేదంటే ఫలానా వర్గానికో నన్ను ఎండగట్టేస్తారంటే టెన్షన్ లేదా మీకు? అలా ఏం లేదు. అంత నారో మైండెడ్గా ఏ హీరో లేరు ఇవాళ. నాగవంశీ నమస్తే అండి. హాయ్ హాయ్. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ M9 న్యూస్. సో కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది M9 న్యూస్కి. చాలా మ్యాడ్ 2 అప్పుడు మ్యాడ్ 2 ముందుకు చేశాను అనుకుంటా. చేసి ఉంటే ఎప్పుడు ఇంటర్వ్యూలు చేశాను లేదు గుర్తులేదు. తర్వాత నుంచి లేదు. ఓకే. సో యూఆర్ వన్ ఆఫ్ ద ఫ్యూ ఒరిజినల్ వాయిసెస్ ఇన్ తెలుగు సినిమా, స్పెసిఫిక్గా ఇన్ ప్రొడ్యూసర్స్లో. ఎందుకంటే కొంచెం వోకల్గా ఉంటారు, కొంచెం హార్డ్ హిట్టింగ్ అనే మాట్లాడతారు ఏదైనా సరే. సో మీకుండే అంటే మిగిలిన వాళ్ళలో లేనిది మీదని కాదు, కానీ కాకపోతే మీరు ఎందుకంత ఫ్యూరియస్గానో లేదంటే అంత క్యాలిక్యులేటెడ్గా ఎలా మాట్లాడగలుగుతారు అసలు? ఫ్యూరియస్గా ఎందుకు మాట్లాడతాం బస్? కొంచెం ఫ్యూరియస్గా ఉంటారు. వార్నింగ్ ఇచ్చేటట్టు మాట్లాడితే ఏమొస్తుంది మనకు? ఇప్పుడు కొన్ని ప్రెస్ మీట్లు చూస్తారు కదా మీరు, కావాలని రెచ్చగొడతానికి అడుగుతారు కదా ప్రెస్ మీడియా వాళ్ళైనా. ఇప్పుడు వాళ్ళతో మనం అడిగించుకుని మనకి కోపం వచ్చి అరిచేదానికంటే ముందే మనం స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇచ్చామనుకో అలాంటి రిటార్ట్లు రాకుండా ఉంటాయి కదా కనీసం. ఓకే, అదే చాలా క్యాలిక్యులేటెడ్గా అనిపిస్తాయి అసలు. క్యాల్కులేటెడ్ ఏం లేదు, ప్రాక్టికాలిటీ ప్లస్ కొన్ని విషయాలు దాచుకుని చేసి కవరప్ చేసి సాధించేదే ఉంది. ట్రూ ట్రూ. సో ఇప్పుడు ఈ లెనిన్ సినిమా, ఈ సినిమా హిట్ అవ్వాలి, బాగా ఆడాలి, వీటన్నిటికంటే కూడా అఖిల్కి ఒక హిట్ ఇవ్వాలి అనే ఒక ప్రెషర్ మీ మీద ఎక్కువ ఉన్నట్టుంది కదా. సరే ఇప్పుడు ఈ ఒకటే ధీరజ్, ఎవరికైనా ఒకరు హిట్ ఇస్తాం, హిట్ ఇవ్వకపోవడం అనేది మన చేతుల్లో ఎప్పుడు లేదు, మనమేం దేవుళ్ళం కాదు. కానీ ఏంటంటే మ్యాక్సిమం ఎఫర్ట్ 100% అన్ని రకాలుగా. అఖిల్ 3 years అవుతూ వస్తున్నారు, ఆల్మోస్ట్ 3-4 years తర్వాత ఆయన బిజినెస్, ఆయన సినిమా కంటెంట్ కానీ, క్వాలిటీ కానీ, బిజినెస్ కానీ, మార్కెటింగ్ కానీ అన్నీ ప్రాపర్గా ల్యాండ్ అవ్వాలి. అనుకున్నది అనుకున్నట్టుగా ల్యాండ్ అవ్వాలి. ల్యాండ్ అయితే కంటెంట్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టి సినిమా ఆడుతుంది అని గట్టి నమ్మకం. ఓకే. కంటెంట్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము క్రియేటివ్ స్పేస్లో. సో అది ఉంది కాబట్టి మిగతా యాంగిల్స్ దాని చుట్టుపక్కల ఉన్నాయన్నీ కరెక్ట్గా సెట్ చేసి ల్యాండ్ చేస్తే సినిమా రేపు హిట్ అయినప్పుడు కూడా అందరం ఎంజాయ్ చేస్తాం. ట్రూ ట్రూ. సో ఆ ప్రస్తుతానికి సినిమా ఆ ఫేస్లో ఉంది. జస్ట్ రిజల్ట్ మార్నింగ్ షో పడి మీరు అందరూ బాగుందని చెప్పడం కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. ఓకే. సో అంటే ఎప్పుడు ఒక హీరోకి ఒక హిట్ ఇవ్వడమా లేదంటే ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఎప్పుడు కూడా వాళ్ళ ఇమేజ్ బేస్ హీరోకి హిట్ ఇవ్వటం కాదు బస్. ఒక హీరో, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీస్తే అది హిట్ అవుతుంది. అదే మనం హీరోకి ఇవ్వటం, హీరో మనకి ఇవ్వడం, అందరు కలిసి ఒక సినిమా తీస్తే అది హిట్ అవుతుంది అంతే. ఎగ్జాక్ట్లీ అదే. అయితే ఒక హీరోకి హిట్ రావడం పోనీ రావడం అనేది వాళ్ళ ప్రీవియస్ ఫిల్మ్స్ బేస్ చేసుకోనో లేదంటే వాళ్ళ మార్కెట్కి వాళ్ళకంటూ ఉన్న ఒక సర్కిల్ బట్టో, ఓకే దిస్ ఈస్ ద ఇమేజ్ హీరో ఈస్ హ్యావింగ్ అనే కైండ్ ఆఫ్ దాన్ని బట్టి మీరు ప్రమోషన్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో అఖిల్ కొన్ని ఇమేజ్ బట్టి లెనిన్ విషయంలో మీరు తీసుకున్న కేర్ ఏంటి? కేర్ ఏం లేదు అండి. ముందు ధీరజ్ ఆ కేర్ కంటే ముందు ఒక రూరల్ సెటప్లో అఖిల్ని ఎప్పుడు ఎవరో చూడలా. సో ఫస్ట్ అదే ముందు ఫ్రెష్గా ఉంటుంది ఫస్ట్ ఆడియన్కి. సో దానితోడు చాలా బాగా యాక్ట్ చేశాడు. అది ఇంకోటి సర్ప్రైజ్ ఎలిమెంట్ స్క్రీన్ మీద. ఇప్పుడు దాకా ఏదైనా చిన్న కంప్లైంట్స్ ఉన్న అఖిల్ మీద, యాక్టింగ్ మీద, వీటి మీద అవన్నీ ఈ సినిమాతో పోతాయి. సో ఇవన్నిటిల్లో చాలా కరెక్ట్గా ఉన్నారు అఖిల్ కానీ, డైరెక్టర్ కానీ అంతా. సో మనం ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటాం అవన్నీ కరెక్ట్గా ప్లేస్లో ఉన్నాయి కాబట్టి. ఓకే ఓకే. కాకపోతే మీకంటూ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మీరు ఎప్పుడు కూడా ఓకే ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, ఇలాగ ఒక ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయాలి అంటే మీరు ప్రతి సినిమాకి ఓకే ఈ సినిమాని మీరు ఫుల్ఫిల్మెంట్తో చూస్తారు. లక్కీ భాస్కర్కి మీరు ఇచ్చిన స్టేట్మెంట్ అది. అసలు ఈ సినిమా చూసిన తర్వాత అసలు ఒక్క వేలెత్తి చూపించడానికి ఏమి ఉండదని చెప్పేసి అంటారు. ఒక మ్యాడ్ స్క్వేర్ ప్రమోట్ చేసినప్పుడు అసలు ఏమి పట్టించుకోకుండా జస్ట్ టైంపాస్ కోసం సినిమా చూడడానికి రండి అంట. సెట్ ఇన్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఆడియన్స్ రైట్ అనేది మీరు ముందు నుంచి ఫాలో అవుతున్నాను. సో లెనిన్ విషయంలో మీరు ఒక ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలంటే మీరు చెప్పేది ఏంటి? మంచి ఫ్యామిలీ డ్రామా సినిమా, చాలా మంచి ఫ్యామిలీ డ్రామా సినిమా. రూరల్ సెటప్లో లవ్, ఎమోషను, పాలిటిక్స్, బిట్రేయల్స్, ఇట్లా అన్ని రకాల ఎలిమెంట్స్ ఎమోషన్స్ ఉన్న ఒక ప్రాపర్ ఫ్యామిలీ డ్రామా సినిమా. అఖిల్ అందుకే 2-3 సార్లు మహాభారతంలో అన్నాను. ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక్కో క్యారెక్టర్కి ప్రతి క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ కథలో ప్లే చేసే పార్ట్ కూడా కథకి చాలా పైవటల్ అవుతుంది. సో ఇవన్నీ కరెక్ట్గా కూర్చున్న ఒక ఫ్యామిలీ డ్రామా సినిమా. ఓకే ఓకే. సో డెఫినెట్గా వర్క్ అవ్వాలని హోప్. ఓకే. సో ఈ సినిమా విషయంలో నాగార్జున గారు కానీ, సుప్రియ గారు కానీ వాళ్ళ నుంచి ప్రెషర్ ఎలా ఉంది మీకు? ప్రెషర్ అస్సలు లేదు. ఎందుకంటే నాగార్జున గారు క్రియేటివ్గా డే 1 నుంచి పిచ్చిగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో అన్నీ ఏం డెసిషన్ తీసుకున్నా ఆయనకి తెలిసే జరుగుతున్నాయి. లేకపోతే ఆయనకి తెలియకుండా అసలు తీసుకున్న డెసిషన్ ఏం లేదు. మేము ఏదైనా అనుకున్నా ఆయనతో డిస్కస్ చేసినవి ఉన్నాయి.
సో అస్సలు ఏం కన్ఫ్యూజన్ లేదు, ప్రెషర్ లేదు. ఏదన్నా మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నా క్లియర్గా ఆయనకి చెప్తే ఆయన అర్థం చేసుకుని దాని ప్రకారమే దాని సొల్యూషన్ వైపు డ్రైవ్ చేస్తాం. ఓకే. అయితే మరి 'లెనిన్‌ని' ఫస్ట్ పోస్ట్‌పోన్ చేసినప్పుడు మీరేమో 'పెద్ది' అనే సినిమా రీజన్ చూపించి లైక్ 'పెద్ది నీడ్స్ స్పేస్' అని చెప్పేసని మీరు చెప్పడం జరిగింది. మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది ప్రెస్ నోట్ లాగా. బట్ 'నాగార్జున' గారు వచ్చి లేదు వీళ్ళు టైం అడిగారు. అందువల్లే ఐయామ్ గివింగ్ ద టైమ్ టిల్ అంటే జూలై 10th అని చెప్పి అన్నారు. ప్రమోషన్కి టైం కావాలనుకున్నాము, తమన్కి కొంచెం టైం కావాలనుకున్నాము. సో వీ వాంటెడ్ టు బి వెరీ 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 షూర్ అబౌట్ ద ఫిల్మ్. ఆ సినిమా రిలీజ్ అంటూ అయితే అది హిట్ అవ్వాల్సిందే, దానికి వేరే రిపోర్ట్ రావడానికి వీలు లేదు అన్న ఉద్దేశంలో సినిమాని రిలీజ్ చేద్దాము అన్న జాగ్రత్తలు తీసుకోవడానికి పుష్ చేద్దాం అనుకున్నాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీన్ పెద్ద బాగా వర్కౌట్ అయింది. సో ఈ మా ఇంటి బంగారం ఉండింది. సో మా ఇంటి బంగారం ఇంత బ్లాస్ట్ అవుతుందని ముందు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదులే, అది ఓకే. కానీ దేనికి స్పేస్ దానికి ఉంటుంది, బెటరు మనం ప్రశాంతంగా జూలైలో వద్దాం, ఫ్రెష్ ఫిల్మ్ అవుతాం, మనమే ఫస్ట్ ఫిల్మ్ అవుతాం జూలైలో అన్న ఉద్దేశం. సో సోలో రిలీజ్ అనేది మధ్యకాలంలో చాలా ఇంపాసిబుల్ రేర్గా అయిపోయింది దొరికింది. అసలు. సో ఎలా మేనేజ్ చేశారు అది? అనుకోకుండా అయింది అది. అనుకోకుండా అయింది అది. ఓకే. అసలు మీరు ఎంత అనుకోకుండా అయినా ఎవరో ఒకళ్ళు ఒక వారం అంటే వస్తుందంటే ఇప్పుడు ఈ మధ్య ఈ ప్రొడ్యూసర్స్ అంతా మాకు ఎగెయిన్స్ట్గా యాక్ట్ చేసే ఫోర్సెస్ ఎక్కువైపోవడం మూలాన ప్రొడ్యూసర్స్ అంతా కలిసి ఉండడం మూలాన ఎక్కువ ముందే మాట్లాడుకుంటున్నాం, ఈ డేట్కి వస్తున్నాం, ఈ డేట్కి వస్తున్నాం, ఈ డేట్కి వస్తున్నాం, వద్దు క్లాష్లు వద్దు అసలు. ఓకే. అసలు ఇక నుంచి క్లాష్లు ఉండవు అసలు, సంక్రాంతికి తప్పితే. సో ఎగ్జిబిటర్స్ ఇష్యూ అనేది ప్రొడ్యూసర్స్ అందరూ కలవడానికి ఉపయోగపడుతుంది. చాలా ఎగ్జిబిటర్స్ అనే కాదు, ఓటీటీ కానీ ఏదన్నా ఇష్యూస్, ద ఇష్యూస్ వీఆర్ ఫేసింగ్ అన్నీ కలిసి కూర్చుని సాల్వ్ చేసుకుంటే ఈజీగా బెటర్ సొల్యూషన్స్ వస్తాయి అని అంతే. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ సినిమాని జూలై 10th రిలీజ్ చేస్తున్నారు. సో ఇంకా స్టిల్ వర్క్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి అంటున్నారు కదా. సో అంటే మనం ఈ సినిమాకనే కదా మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ చూస్తూ ఉంటాం. లాస్ట్ అంటే ఫ్రైడే రిలీజ్ అంటే ఆల్మోస్ట్ వెనస్డే థర్స్డే దాకా టెన్షన్స్ అనేవి ఉంటా ఉంటాయి. సో ఎందుకనండి ప్రతి సినిమాకి ఆ లాస్ట్ డే వరకు అంటే ఏంటంటే డైరెక్టర్లకి ఎంత చేసినా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదో లాస్ట్ మినిట్లో చిన్నది చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం చేసి ఇంకా బెటర్ చేయొచ్చేమో అని ట్రై చేస్తూ ఉంటారు. సో ఫ్రైడే రిలీజ్ అయితే మండే ఈవినింగ్ ఓవర్సీస్ కాపీ ఇవ్వాలి, ట్యూస్డే ఈవినింగ్ ఇండియా కాపీ ఇవ్వాలంటే అప్పుడు దాకా ఏదోటికి వెలుగుతూనే ఉంటారు. బట్ వెళ్తున్నాయా ట్యూస్డేకి? వెళ్ళిపోతాయి. ప్రీమియర్స్ డిలే అయింది చాలా రేర్ కదా, అన్ని ప్రీమియర్స్ ఎప్పుడు పడిపోతున్నాయి కదా. ప్లస్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే యూఎస్లో కూడా అంతా డిజిటల్ కంటెంట్ అయిపోయింది, సో శాటిలైట్ త్రూ ట్రాన్స్మిషన్ అయిపోయింది. సో మాక్సిమం ఎప్పుడు ప్రీమియర్స్ మిస్ అవ్వవు అసలు. ఓకే. ఓకే. సో అంటే మీరు ఒక డైరెక్ట్ ప్రొడ్యూసర్గా మీరే సోలో ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు మీకు ఉండే కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ వేరు. ఇలాగ అన్నపూర్ణ స్టూడియోస్తోనో వేరే ఒక అంటే ఇప్పుడు నేను అన్నపూర్ణ బ్యానర్ స్టూడియోస్తో కొలాబరేట్ అయ్యి సినిమా చేసినా నేను ఒక ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్గా ఏదైతే చేస్తానో అయ్యే చేశాను. ఓకే. నన్ను ఏ విషయంలో నన్ను దేంట్లోనూ ఆపలేదు. ఓకే. ఆపడం అని కాదు, థింగ్ ఏంటంటే కొంచెం ఈ వర్క్ కొలాబరేషన్లో కొంచెం వర్క్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది కదా. ఇంకా హ్యాపీ కదా. అది సో ఇంకా అంటే ఇన్వాల్వ్మెంట్ అనేది ఏమైనా కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఫ్యాక్టర్స్ తగ్గుతాయా లేదంటే? అదేం లేదు. ఓకే. అంటే ఇంకా కొన్ని యాక్చువల్లీ నాగార్జున గారి మీద ఆయన దేశం మీద వదిలేసి హ్యాపీగా ధైర్యంగా కూర్చోవచ్చు కదా ఇంకా. ఓకే. అంటే అంటే వాళ్ళ మీద వదిలేస్తే అంతా సెకండరీ. కాకపోతే మీ పార్టిసిపేషన్ అనేది ఎప్పుడు కూడా రైట్ ఫ్రమ్ ద ఓపెనింగ్ దగ్గర నుంచి అసలు కాంటెంట్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయడం అంతా కూడా మీదే ఉంటుంది ఇప్పుడు బాధ్యత. అసలు యాక్చువల్గా ఒక సినిమా స్పెసిఫిక్గా నాగవంశి నుంచి ఒక సినిమా వస్తుందంటే హీరోలు డైరెక్టర్ల కంటే ఎక్కువ బాధ్యత మీరే వస్తూ ఉంటారు. అదేం లేదు బస్సు. మనం ఎంత బాగిన మైక్ పట్టుకుని కంటెంట్ లేకపోతే, కంటెంట్ పబ్లిసిటీ క్లిక్ అవ్వకపోతే మనం ఏదో మాట్లాడిన దాని మూలాన్ని జనం అయితే థియేటర్ కాదు కదా. కంటెంట్ క్లిక్ అయిన తర్వాత ఆ క్లిక్ అయిన కంటెంట్ మా సినిమాలోది, మా సినిమా బాగుంది అని జనానికి చెప్పడానికి ఐ వాయిస్ ఇట్ అవుట్ అంతే. ఓకే. అంతే తప్పితే బాగున్న సినిమాని ఆపలేము ఎవరం, బాగాలేని సినిమాని ఎవరూ జనాన్ని తీర్చురాలేదు. కాకపోతే మీరు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు కదా వంశీ, మీకంటూ క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకున్నారు. సో అంటే నాగవంశీ చెప్తున్నాడు లేదంటే నాగవంశీ పోస్ట్ పెట్టాడంటే ఓకే ఇట్ యాక్చువల్లీ డిజర్వ్స్ వాచ్ అనే ఒక అది లాస్ట్ ఇయర్తో చిన్న దెబ్బ తగిలింది కదా. ఓకే. అంటే ఒప్పుకుంటున్నారు, ఓకే ఫైన్. బట్ ఆ క్రెడిబిలిటీ అనేది మళ్ళీ గెయినింగ్ బ్యాక్ అనేది ఎంత క్రూషియల్ మీకు? డెఫినెట్గా. ఇప్పుడు ఏదైనా చెప్తే మళ్ళీ ఇట్ విల్ బి లైక్ బోస్టింగ్ ఆఫ్ వీ హ్యావ్ మేడ్ అరౌండ్ 40-45 ఫిల్మ్స్ ఏమో. అవుట్ రైట్ డిజాస్టర్స్ ఒక 3-4 ఉంటాయి, బిలో యావరేజ్ సినిమాలో ఒక 3-4 ఉంటాయి. సక్సెస్ రేషియో ఇది మరి ఆబ్వియస్లీ గుడ్ సక్సెస్ రేషియో. మేము ఏదో కరెక్ట్ చేస్తున్నాం కదా. ట్రూ చెప్తున్నా కదా. అంటే ఇప్పుడున్న యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అందరిలో కూడా మాక్సిమం సక్సెస్ రేషియో ఉంది మీకే ఖచ్చితంగా. కాకపోతే ఈ క్రెడిబిలిటీ అనేది ఒక్కోసారి మీరు అన్న కొన్ని స్టేట్మెంట్స్ వల్ల లేదంటే ఒక్కో చిన్న మాటల వల్ల కొంచెం దెబ్బతింటూ ఉంటుంది. దాన్ని గెయినింగ్ బ్యాక్ మళ్ళీ ఆడియన్స్ కాన్ఫిడెన్స్ అనేది మీరు గెలుచుకోవడం అనేది చాలా క్రూషియల్ కదా. సో అది మళ్ళీ త్రూ సినిమాల ద్వారానే జరుగుద్దా లేదంటే మీ ఎప్పుడైనా సినిమాల ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు
ఆ క్రెడిబిలిటీ వచ్చింది కూడా నేను కొన్ని సినిమాలు ముందు నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆ సినిమాలు మ్యాచ్ అవటం వలన వచ్చినాయి. సో మళ్ళీ ఆ సినిమాలు ఆడటం మొదలుపెట్టిన తర్వాత సినిమాలు ఇప్పుడు 'అనగనగా ఒక రోజు' ఆడింది. 'ఫంకీ' అనుకున్నట్టు ఆడలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ బంచ్ 4-5 ఫిల్మ్స్‌లో మాక్సిమం అన్నీ బాగుంటాయని నా హోప్. సో అవన్నీ కూడా అలానే నేను అనుకున్న రిజల్ట్ వచ్చింది అనుకోండి, జనానికి ఆబ్వియస్లీ అది ఉంటుంది కదా, మళ్ళీ అది బిల్డ్ అవుతుంది కదా. బట్ ఒక సినిమా రిజల్ట్‌కి ఎంతవరకు బాధ్యత తీసుకుంటారు మీరు? సి ఒక సినిమా రిజల్ట్‌కి ఒక హీరోకి, డైరెక్టర్‌కి, ప్రొడ్యూసర్ దే మేజర్ బాధ్యత. ఇంకెవరి మూలానన్నా పోయిందా, ఒకవేళ నిజంగా పోయిన సినిమా వాళ్ళని మనం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం మూలాన పోయిందన్నది రెస్పాన్సిబిలిటీ కూడా మా ముగ్గురిదే. ఓకే. సో ఇంకెవరిని బ్లేమ్ చేయడానికి అసలు ఆమె అది చిన్నపిల్లల ఇదైపోతుంది. ఏ సినిమా ఫెయిల్ అవ్వడానికన్నా వీళ్ళు ముగ్గురే కారణం, హిట్ అవ్వడానికైనా వాళ్ళు ముగ్గురే కారణం అవుతారు. అంటే మ్యూజిక్ బాగా వచ్చిందంటే పాటల మూలాన హిట్, ఐ మీన్ పబ్లిసిటీ కంటెంట్ రావచ్చు, విజువల్స్ బాగా తీసారని డిఓపికి పేరు రావచ్చు, ఎడిట్ బాగా, అన్నీ కాదనట్లా. అన్ని వెన్ దే ఫాల్ ఇన్ ప్లేస్ ఓకే, అందరికి మంచి పేరు వస్తుంది కాదనట్లా. ఫెయిల్ అయిన రోజు మాత్రం వాళ్ళ మీద బ్లేమ్ చేసి ఏం చేయాలి, వాళ్ళ మీద బ్లేమ్ నువ్వు ఎందుకు చేయించుకోలేకపోయావు, అంతే కదా. కొన్నిసార్లు ఏంటంటే చేయించుకోవాలి తెలిసినా తప్పు ఉందని ఎంత ఫైట్ చేసినా అవ్వకపోతే ఇంక ఇది ఇంకా కొట్టుకోలేం కాబట్టి వదిలేస్తాం అంతే. కాబట్టి అప్పుడు కూడా మందే కదా, అప్పుడు ఏం చేయలేక వదిలేసాం కదా. ట్రూ. అంటే లాస్ట్ టైం ఐ రిమెంబర్ మీరు 'కింగ్డమ్' సినిమాకి ఇది గౌతమ్ తీసిన కేజీఎఫ్ అని చెప్పేసి మీరే అన్న మీరు మళ్ళీ తర్వాత గౌతమ్‌ని మేము సరిగ్గా చెప్పలేకపోయాం, అతను మా మాట వినలేదని ఒక అన్నారు. చిన్న ఎలిమెంట్ సెకండ్ హాఫ్లో అది మేజర్ ఎలిమెంట్ అయింది సినిమా రిజల్ట్, బట్ అది మేజర్ డిస్కషన్ టాపిక్ అయింది. సో అదే అంటున్నా, చెప్పగలిగినంతసేపు చెప్తాము ఓకే, అంతేగాని లేదు నేను ఇంతే చేస్తాను నువ్వేమన్నా చేసుకో అంటే. నేను ఒక ఇంటర్వ్యూలో అడిగారు, మీ సితారా సినిమాల్లో ఎడిట్లోకి సినిమా వచ్చేసిందంతా మీరు కంట్రోల్ తీసుకుంటారంటాను. ఇట్లా వస్తాయి టాపిక్స్, తీసుకుంటే ప్రాబ్లం, తీసుకోకపోతే ప్రాబ్లం. ఓకే. బట్ మీరు ఒక సినిమా జడ్జ్మెంట్ విషయంలో నవీన్ నూలి మీద ఎంతవరకు డిపెండ్ అవుతారండి? సార్ ఎవరి మీద ఏం డిపెండ్ అవ్వం ధీరజ్. ఓకే. ఇప్పుడు మేము సినిమా ఆవిడలో చూసుకున్న తర్వాత ఎంతన్నా మనకి తెలిసిపోద్ది రిజల్ట్, మనకి ఖచ్చితంగా రిజల్ట్ తెలిసిపోతుంది ధీరజ్. ఎవరు దాన్ని ఇప్పుడు దాకా నేను చెప్తున్నాను, ఐఎమ్ నాట్ బోస్టింగ్ ఆఫ్, అలా గొప్పలు చెప్పుకోవడం కూడా నాకు చేత కాదు. నేను హిట్ అనుకున్న సినిమా ఆవిడలో చూసి ఫెయిల్ అవ్వలేదు, నేను ఇది పెద్ద ఆడుతుందో లేదో అని డౌట్ ఉన్న సినిమా ఆడలేదు నా సినిమాలో అయితే. ఓకే. సో కొన్నిసార్లు ఈ థియేటర్ జడ్జ్మెంట్ వేరు, మనం ఆవిడలో చెప్పలేమంటే కొన్ని బ్లాకులు ఓకే, కొన్ని చోట్ల మనకి నవ్వు వస్తుంది, మనకి నవ్వు రాదు, థియేటర్లో నవ్వు రావచ్చు ఐ మీన్ క్రౌడ్లో ఉన్నప్పుడు. అంతే తప్పితే ఓవరాల్ ఫిలిం ఐ మీన్ జియోగ్రఫీ ఉంటుంది కదా, అది మారదు ఖచ్చితంగా మనం ఆవిడలో చూసిన దానికి థియేటర్కి వెళ్ళిన దానికి. ఓకే. అంటే మీరు కొన్ని ఇప్పుడు దాకా నా లైఫ్లో నేను తీసిన సినిమాలలో ఏది ఫ్లూక్లో ఆడింది అయితే లేదు. పోనీ మీరు చెప్పండి, నా సినిమాలో ఏది ఫ్లూక్లో ఆడి ఉంటుంది ఇప్పుడు దాకా? నథింగ్. మీరు ఏదైతే ఇది సినిమా పెద్ద లేదు కానీ ఆడేసింది అన్నది ఏదో ఒకటి చెప్పండి. లేదు, నథింగ్. అలాగే. సో నాకు ఆ లక్ ఫేవర్ మూలం సినిమాలు ఆడింది కూడా మాకేం లేవు, కంటెంట్ మూలం ఆడిన సినిమాలే అన్నీ. అందుకనే కదా మిమ్మల్ని ఓకలని చెప్పింది నేను. అందుకే నేను చెప్తున్నా, అంటే కొన్నిసార్లు ఇది పెద్ద లేదు కానీ అనుకోకుండా ఆడేసింది, డేట్ మూలం ఆడింది, ఇలా ఆడింది, అలా ఆడింది, అలా నాకు పెద్ద 1-2 మహా చెప్పగలిగితే 1-2 చెప్పగలుగుతారు. ఏదైనా కలెక్షన్ కొంచెం ఒక 10 అనుకున్న 15 వచ్చి అట్లా ఉండొచ్చు తప్పితే సినిమా రిజల్ట్ కంప్లీట్గా డిఫరెన్షియేషన్ అయితే లేదు అసలు. సో మనకి ఆవిడలో తెలియంది కొత్తగా థియేటర్లో ఏదో జరుగుతుంది అనేది మాత్రం నేను నమ్మను అసలు. ఓకే. ఎందుకంటే మీరు చాలాసార్లు జెర్సీ సినిమా టైంలో కానివ్వండి, ఎనీ మూవీ ఎనీ మూవీ నవీన్ నూలికి బాగా క్రెడిట్ ఇస్తారు. నవీన్ జడ్జ్ చేశారంటే అసలు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, ఎందుకంటే నా గో టు పర్సన్ నవీన్ అన్నట్లుగా అంటారు. టాలీవుడ్లోనే కాదు, మామూలు సౌత్లో యాక్చువల్లీ యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హూ వాజ్ ఏబుల్ టు క్రాక్ ద నెట్ఫ్లిక్స్ ఆల్గరిథం. See, there is nothing to crack anything. But you are the only one, Vamsi. All the Maitri films are on Netflix. All Nani Garu films are on Netflix. All, I mean, most of Raj Garu films are on Amazon. They were on Amazon. Now Raj Garu too shifted to Netflix. Now slowly Raj Garu's transition happened to Netflix. See, Tamil AGS films are always on Netflix. ఇట్స్ ఆల్ అబౌట్ ద రిలేషన్స్ అంతే. ఇట్స్ ఆల్ ఆ నెట్ఫ్లిక్స్ ఆల్గరిథం క్రాక్ చేయడం ఏం లేదు. సో ఇప్పుడు నేను ఎప్పుడు ఓపెన్గా చెప్పలేదు, ఈ ఇంటర్వ్యూలో అడిగేవాడు చెప్తాను. నెట్ఫ్లిక్స్ యాక్టివ్ అయిన తర్వాత సౌత్ ఇండియాలో గుంటూరు కారం ఫస్ట్ బిగ్ సినిమాలకి, వాతి 2 లాంగ్వేజెస్లో, టిల్లు స్క్వేర్, మ్యాడ్ స్క్వేర్, లక్కీ భాస్కర్, ఇదేంటిది వాళ్ళకి నేను ఇచ్చిన సినిమాలలో ఫెయిల్ వాళ్ళకి వర్క్ అవ్వని సినిమాలు మాస్ జాతర, ఆదికేశవ, బుట్టబొమ్మ, మొన్న ఫంకీ. నేను
వాళ్ళు సౌత్ ఇండియాలో బిజినెస్ వచ్చిన తర్వాత నెట్ఫ్లిక్స్ యాక్టివ్ అయిన తర్వాత టాప్ 3 ఫిల్మ్స్లో లక్కీ భాస్కర్ ఉంటుంది. Yeah. నేను అలాంటి కంటెంట్ వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఐ మీన్ ఫెయిల్యూర్ రేట్ కూడా ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు నాతో రిలేషన్ మెయింటైన్ చేయడం తప్ప లేదు మరి బట్ హౌ వాస్ ఇట్ ఏబుల్ టు హౌ ఆర్ యు ఫిల్మ్స్ వర్క్ అయినాయి ధీరజ్. దెర్ ఇస్ నో ఆల్గరిథమ్, దెర్ ఇస్ నో గ్రీక్ అండ్ లాటిన్ ఇన్ దిస్. ఫిల్మ్స్ వర్క్ అయినాయి అంతే. డాకు మహారాజ్ కూడా వర్క్ అయింది నెట్ఫ్లిక్స్లో. ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమాల్లో ఐ మీన్ డిఫరెంట్ టోన్ ఉన్న ఫిల్మ్ అది. అది కూడా చూశారు బాగా నెట్ఫ్లిక్స్లో. సో వెన్ దోస్ ఫిల్మ్స్ ఆర్ వర్కింగ్ ఫర్ దెమ్ అండ్ ఫెయిల్యూర్స్ తక్కువ ఉన్నప్పుడు ఇట్లా ఆబ్వియస్లీ అంటే నాట్ జస్ట్ సెల్లింగ్ వంశీ, అంటే మీరు ఏం చేస్తారంటే అది అంటే రైట్ ఫ్రమ్ ద అనౌన్స్మెంటే ఓకే యూ విల్ గెట్ టు నో దట్ ఓకే దిస్ ఈస్ అ నెట్ఫ్లిక్స్ ఫిల్మ్, దిస్ ఈస్ గోయింగ్ ఫర్ నెట్ఫ్లిక్స్ అనే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంటే బికాస్ ఇప్పుడు మేము ఒక సినిమా ప్లాన్ చేసినప్పుడు ఇవాళ షూటింగ్ వెళ్తానికి ముందు 6 months ముందే ఆ సినిమా ప్లాన్ అయి ఉంటుంది. ఆ సినిమా ప్లాన్ అయిన తర్వాత ఒక 2-3 months తర్వాత నెరేషన్ రెడీ అయిన తర్వాత నెట్ఫ్లిక్స్ పీపుల్ ఆర్ టేకింగ్ దోస్ నెరేషన్స్ నౌ. నెట్ఫ్లిక్స్ కానీ, జీ కానీ, అమెజాన్ కానీ, దే ఆర్ ట్రైంగ్ టు టేక్ ద నెరేషన్స్ నౌ. Narrations, once they take the narrations, if they like the narrations, they are buying the film then. So obviously before start అయిపోతుంది కాబట్టి you will know that it's a Netflix film. ట్రూ. ఎందుకంటే చాలామంది వేరే వాళ్ళు చూస్తున్నాం కదా, నెట్ఫ్లిక్స్ అంటే సినిమా రిలీజ్ అవ్వడానికి కూడా ఓటీటీ సేల్ అవ్వక రిలీజ్ డేట్లు బ్లాక్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్న ప్రొడ్యూసర్స్ని చూస్తున్నాము. ఓటీటీని అప్రోచ్ అవ్వలేక వాళ్ళకి ఎలా సినిమా చూపించాలన్న ప్రొడ్యూసర్స్ని చూస్తున్నాం. సో వాళ్ళతో కంపేర్ చేస్తే యువర్ ఆన్ ద హయ్యర్ పాత్. సరే ఇప్పుడు అలా ఎందుకు డోంట్ జింక్స్ ఎనీథింగ్ లైక్ లేదు నాట్ జింక్సింగ్ ఆర్ సంథింగ్, బట్ యూ ఆర్ ఏబుల్ టు క్రాక్ ఇట్ ఆర్ యూ ఆర్ ఏబుల్ టు కంటిన్యూ దట్. ఎందుకంటే 1 or 2 ఫిల్మ్స్ తో మాత్రమే ఇది కాదు కదా, యువర్ అసోసియేషన్ విల్ బి మచ్ లాంగర్ అండ్ బిజీ. ఎపిక్ ఇస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ఆదిత్య ఆఫ్టర్ 90s. విశ్వనాథన్ సన్స్ ఇస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ వెంకీ ఆఫ్టర్ లక్కీ భాస్కర్. ఆదాస్ కుటుంబం చెప్పకల ఇట్స్ త్రివిక్రమ్ సర్స్ ఫిలిం. I mean, ఏమో ఇది is coming out from Roshan, I mean, Sailesh after Hit 3. So, won't these films be won't OTT platform be interested in these films? Yeah. But obvious, no. ఉంటారు కాకపోతే అక్కడ మీ బ్రాండ్ కూడా వర్క్ అవుతుంది. See, it's always the film కదా ఎప్పుడన్నా మాట్లాడేది. సో అండ్ మీ సినిమా చాయిసెస్ కూడా భలే యూనిక్గా ఉంటాయండి. అంటే మీరు అంటే ఎలా అయితే ఒక సినిమాని ఇది మాస్ సినిమా, ఇది ఒక రెగ్యులర్ ఫార్మాట్ సినిమా, లేదంటే ఇది ఒక కైండ్ ఆఫ్ సినిమా అని జడ్జ్ చేస్తారో, కొన్ని మూవీ సజెషన్స్ ఇస్తుంటారు. రీసెంట్గా వాయిస్ మెయిల్స్ ఆఫ్ ఇసబెల్లా అని చెప్పేసి సజెస్ట్ చేశారు. నేను వంశీ సజెస్ట్ చేశారంటే ఓకే ఏదన్నా మంచి థ్రిల్లరో లేదంటే ఒక యాక్షన్ అని చూస్తే ఇట్స్ ఒక మోర్ ఆఫ్ సింపుల్ ఒక కామ్ ఫిల్మ్ అది. నాకు ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రామ్ కామ్స్. ఓకే. సో నాకు ఏ రామ్ కామ్ అయినా బాగా నచ్చుతుంది. ఐ మీన్ నాకు ఎక్కువ ఏదన్నా నెట్ఫ్లిక్స్లో కానీ ఏదన్నా చూస్తున్నప్పుడు కంటెంట్ ఎక్కువ డ్రైవ్ అయ్యేది నాట్ రామ్ కామ్స్ వైపే డ్రైవ్ అవుతాను నేను ఎక్కువ. ఓకే. బట్ అవే తక్కువ చేస్తుంటారు మనకి, ఎందుకంటే రామ్ కామ్స్ ఆర్ ఆల్ ఈ ఇయర్ నాకు రామ్ కామ్స్ ఎక్కువ ఉన్నాయి యాక్చువల్లీ. ఎపిక్ రామ్ కాము, బీసా రామ్ కాము, ఏమో ఇది రామ్ కాము. సో ఇయర్ నేను కొంచెం గుల తీర్చుకుంటున్నాను. ఓకే. అంటే మీది ఈ కంటెంట్ జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది మీది? అంటే దిస్ ఈజ్ ఇప్పుడు ఒక డైరెక్టరో లేదంటే ఒక రైటరో ఒక స్టోరీ తీసుకొచ్చి సరే ఇంత బడ్జెట్ ఇలా అని చెప్పేసి అంటే మీకంటూ ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. ఓకే ఇది ఓటీటీకి ఎంత అవుతుంది, డిజిటల్ ఎంత అవుతుంది, శాటిలైట్ ఎంత అది ఎప్పుడు క్యాల్కులేషన్ ఉంటుంది, కానీ ఆ క్యాల్కులేషన్ ఎప్పుడు మెయింటైన్ చేయం. ఓకే. ఎప్పుడు అవుతుంది తెలుస్తుంది. వెళ్తుంది, గ్యారంటీ వెళ్తుంది. అంత జాగ్రత్తగా సినిమాలు తీయడం మనకి. డైరెక్టర్ జాగ్రత్తగా తీసే డైరెక్టర్లు ఉంటే కంట్రోల్లో ఉంటుంది. లేదంటే మనం కంట్రోల్ చేయడం ఇప్పుడు స్టార్ట్ అయింది లాస్ట్ 6 monthsలో. ఎందుకంటే అన్ని రకాల సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ టైట్ అయిపోయింది కదా. ఎందువల్ల? బిజినెస్ తగ్గిపోయింది. ఓకే. 100 రూపాయలు వచ్చే చోట 50 రూపాయలు వస్తున్నాయి ఇప్పుడు ఏదన్నా. అంటే ఈ క్యాల్కులేటెడ్ ఇది కూడా క్యాల్కులేటెడ్ రిస్కే. ఓకే దీనికి ఎంత వరకు మాక్సిమం వెళ్ళొచ్చు, అంతే. ఒక 50 crores స్టార్ట్ అయింది, ఓవర్ ద బోర్డ్ ఏమి వెళ్ళిపోము, 70 దాకా వెళ్ళొచ్చు అనేది ఒక క్లారిటీ ఉంటుంది. ఓవర్ ద బోర్డ్ ఏమి ఎప్పుడు వెళ్ళిపోము అలా. ఓకే. బట్ అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా పెరిగినప్పుడు ఓకే మళ్ళీ దానికి ఒక రికరింగ్ ఇన్కమ్ అనేది ఎలాగా సెట్ చేసుకుంటారు? రికరింగ్ ఇన్కమ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఐపీస్ అని మా దగ్గరే ఉంటున్నాయి కదా. సో ఇప్పుడు మేము చేసే డిజిటల్ సేల్స్ అని ఓటీటీకి 10 yearsకే. 10 years అవుతూ ఆల్ ద ఐపీ విల్స్ కమ్ బ్యాక్ టు అస్. ఓకే. ఫ్యూచర్ ఇస్ ఐపీ కదా, దట్స్ ద అసెట్ వీ హ్యావ్ కదా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళకి మాకు ఇక్కడ స్థలాలు ఉన్నాయి, 300 crores 200 crores ఎలా చెప్తారో, మన దగ్గర రేపు ఈ 100 films 50 films వాట్ ఎవర్ ఫిల్మ్స్ మీ వేక్, ఆల్ దీస్ ఐపీస్ ఆర్ అసెట్స్ కదా. మీరు యాక్చువల్గా ఒక కైండ్ ఆఫ్ ఒక కార్పొరేట్ బిజినెస్ మోడల్ లెవెల్లోకి వెళ్తున్నారు. ఐ మీన్ స్లోలీ.
ట్రైంగ్ టు. ట్రూ. అది ఎందుకంటే చిన్న సినిమాలు అంటే ఓకే, సితారా నుంచి వచ్చే చిన్న సినిమాలు ఈ కైండ్ ఆఫ్ ఒక కలెక్షన్స్ జనరేట్ చేస్తాయి అనే ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, మాక్సిమం బడ్జెట్స్ ఎంతవరకు తీసుకెళ్ళగలం, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఫిల్మ్స్ ఇవన్నీ కూడా ఆ కైండ్ ఆఫ్ ఒక బ్యానర్ ఇమేజ్, మీ ఇమేజ్ ఆబ్వియస్గా అది బెస్ట్ ప్లే హీరో. అంటే వీవర్ త్రివిక్రమ్ గారి సినిమా పెద్ద సినిమా ఇప్పుడు. హరికాసిన్లో తీసే పెద్ద సినిమా పక్కన పెడితే వీవర్ నెవర్ బిహైండ్ కాంబినేషన్స్. ద ఓన్లీ 2 కాంబినేషన్స్ ఐ హావ్ డన్ బిఫోర్ విశ్వనాథ్ అండ్ సన్స్, బాబీ, బాలకృష్ణ గారు, భీమ్లా నాయక్. అవి 2 తీసేస్తే వెన్ వి మేడ్ వాతి, వెంకీ 2 ఫెయిల్యూర్స్ వస్తున్నారు. లక్కీ భాస్కర్ తర్వాత ఏంటంటే వెంకీ మేడ్ ఎ గుడ్ ఫిల్మ్ వాతి, కానీ ఏంటంటే ఇట్ వాజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అగైన్ లక్కీ భాస్కర్. సో ఐ వాజ్ ఆల్వేస్ బిహైండ్ దోస్ ఫిల్మ్స్ ఇన్ సితారా. ఐ వాజ్ నెవర్ బిహైండ్ కాంబినేషన్స్. ఓకే, ఓకే. సో మనకు అది ఫస్ట్ నుంచి అయ్యే కుదిరినాయా, సో అదే ఫాలో అవుతున్నాం అంతే. అయితే మీరు ఒక హీరో కోసం లేదంటే మీరు నమ్మిన సినిమా కోసం అడ్డంగా నిలబడిపోతారండి. అది అది పాజిటివ్ నెగిటివ్ అని మాట్లాడండి, కానీ చాలా స్ట్రాంగ్గా స్టిఫ్గా ఉండిపోతారు. అది ఒక్కోసారి మీ ఇమేజ్ని స్టేక్లో పెడతారు, ఒక్కోసారి మీ మనీని స్టేక్లో పెడతారు అక్కడ. సో ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు, అలా ఒక హీరో కోసం లేదంటే ఒక సినిమా కోసం అలా బలంగా నిలబడడం అనేది? మనం తీసింది మనమే నమ్మకపోతే ఎలా? ఓకే, అంటే మీరు తీసిన దాని గురించనే కాదు, మీ హీరో గురించో లేదంటే ఓకే ఈ కైండ్ ఆఫ్ సినిమా ఇప్పుడు వస్తుంది కొన్ని ఒక hero గురించి. రిలేషన్స్ అలానే ఉంటాయి కదా. ఇప్పుడు మనం వెన్ వి స్టాండ్ విత్ దెమ్, దే ఆల్సో స్టాండ్ విత్ అస్ కదా. ఇప్పుడు వెంకీ అవనివ్వండి, సిద్ధు అవనివ్వండి, లేకపోతే కళ్యాణ్ అవనివ్వండి, వీళ్ళందరూ వెన్ వీ స్టాండ్ విత్ దెమ్, వాళ్ళు గుడ్ ఉన్నా బ్యాడ్ ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్ టు అస్. వెన్ వీ స్టాండ్ విత్ దెమ్ ఓన్లీ, మనకి రేపు నిజంగా ఇబ్బంది ఉన్నప్పుడు దే విల్ స్టాండ్ విత్ అస్ కదా. ట్రూ. అంటే అది మీ సినారియోలోనే జరుగుతుందేమో అలాగా, హీరో స్టాండింగ్ విత్ యూ అనేది. అదే ఎప్పుడు గివ్ అండ్ టేకే కదా. ఎగ్జాక్ట్లీ. ఇది మిగిలిన వాళ్ళ విషయాల్లో చూడలేదు, నేను మీ విషయంలో చూస్తున్నా. అదేం లేదు. లేదు, చాలా తక్కువ అండి, సీరియస్గా చాలా తక్కువ. ఎందుకంటే బికాస్ ద వే యూ బ్యాకింగ్ సిద్ధు, సిద్ధు బ్యాకింగ్ యూ అనేది అది మళ్ళీ ఎక్కడ వేరే చోట నేను చూడలేదు. ఏమో లేదు. సీరియస్గా అంటే ఆ కైండ్ ఆఫ్ ఒక బాండింగ్ అంటారా లేదంటే అది ఒక ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటారా అని తెలియదు, కానీ బట్ ద కైండ్ సిద్ధుతో అది బాండింగ్. ఎప్పుడు కొట్టుకుంటా ఉంటాం, అలుగుతాడు నా మీద, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇది ప్రొఫెషనల్ రిలేషన్ పెద్ద ఏమి ఉండదు అసలు. ఓకే. ఈ ప్రొఫెషనల్ మాటలు చాలా తక్కువే ఉంటాయి ఎక్కువ. బట్ అంటే ఒక హీరోని మీరు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్, ఇందాక మీరు అన్నారు వెంకటలూరి బిఫోర్ వాతి హ్యాడ్ 2 ఫెయిల్యూర్స్ అని చెప్పేసి. సో అంటే ఎంత కథ మీద నమ్మకం ఉన్నా సరే ఆ డైరెక్టర్ ప్రీవియస్ ఫిల్మ్స్ లేదంటే ఆ హీరో తాలూకు ప్రీవియస్ ఫిల్మ్స్, దాని తాలూకు జరిగిన బిజినెస్, ఇవి ఎఫెక్ట్ చేయవా మమ్మల్ని? మీ లేదు, వెంకీతో కూడా ఏమైందంటే యాక్చువల్లీ నేను తొలి ప్రేమ చూసిందో, తొలి ప్రేమ పెద్ద హిట్ అయింది, నాకు తొలి ప్రేమ బాగా నచ్చింది. ఎందుకంటే చెప్పాను కదా నేను రామ్ కామ్స్ కైండ్ ఆఫ్ జానర్ ఆడియన్ని. తొలి ప్రేమ హిట్ అయిన తర్వాత నేను వెంకీని సినిమా చేయమని అడగల. ఎందుకంటే హిట్ తర్వాత బాపీకే ఆబ్లిగేషన్ లేదు, తెలియదు, ఇంకెవరు అప్రోచ్ అయిపోయారో తెలియదు, ఇది అది అని. కానీ మజ్ను వర్కౌట్ అవ్వనప్పుడు నేను ఇమీడియట్గా వెంకీని అప్రోచ్ అయ్యా. వెంకీ, నాకు మీ స్టైల్ ఆఫ్ మేకింగ్ చాలా ఇష్టము, నాకు ఈ సినిమా ఫెయిల్ అయినా పర్లేదు, సినిమా చెయ్యని. మళ్ళీ మేమిద్దరం కలిసి తీసినప్పుడు కూడా ఈ కోవిడ్ హంగామాల వాటిల్లో మేము రిజల్ట్ ఇవ్వలేకపోయాం రంగ్దేతో. కానీ కూడా అప్పుడు కూడా ఐ నెవర్ లాస్ట్ హోప్ ఆన్ హిమ్. నాకు తను ఎంత మంచి ఫిల్మ్ మేకర్ అని ఎప్పుడు నమ్మకం అంతే. అప్పుడు కూడా అందుకని అందరూ ఎందుకు అనుకున్నా ఐ టుక్ ఎ షాట్. సిద్ధుతో కూడా సేమ్ కదా, ఐ టుక్ ఎ షాట్ విత్ బిగ్గర్ బడ్జెట్ ఓన్లీ. ట్రూ. సో అది వరకు అక్కడి నుంచి గేమ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు హీల్ ప్రొటెక్ట్ మీ, ఇంకా దట్స్ ద గేమ్ కదా. ఇంకా అంటే సిద్ధుతో కూడా సేమ్ ఇది కదా, ఎందుకంటే తనకి ఏదైతే ఓకే జాక్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ తర్వాత అగైన్ యూఆర్ డూయింగ్ ఎ ఫిల్మ్ విత్ సిద్ధు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అది ఎప్పుడు మాకు అసలు ఇట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. అసలు ఎప్పుడు దాని గురించి మాట్లాడుకోము అసలు. ఓకే. అయితే మీరు ఇంత బాగా క్యాలిక్యులేటెడ్గా చాలా చక్కగా ప్రమోట్ చేస్తారు మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమా అయినా సరే, మీరు డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమా అయినా సరే. బ్లాస్ట్ సినిమాని ఎందుకండి అంత తక్కువ అంచనా వేసారా అంటే ఆ సినిమాని? కాదు తక్కువ అంచనా వేయడం కాదు, టైం ఎక్కడ ఇచ్చారు మాకు. ఇప్పుడు ఇప్పుడు 5-6 days బిఫోర్ పెద్ద వచ్చింది, కరెక్ట్గా 6 days, ఎందుకంటే ప్రీమియర్స్ వేసేసారు కాబట్టి. ఆ టైంలో నేను క్రాస్ ప్రమోషన్ చేయకూడదు, అనవసరంగా మెగా ఫ్యామిలీకి విలన్ అయిపోతా. పెద్ద రిలీజ్ అయిన తర్వాత అప్పుడు నేను మైక్ పట్టుకున్నాను అనుకో, అంటే పెద్దని డ్యామేజ్ చేయడానికి మైక్ పట్టుకున్నావా అంటారు. ఏం చేయను నేను. ఓకే. అసలు నాకు స్కోప్ లేదు కదా. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్ స్కిల్లర్ సతీష్, ఆయన సినిమా ఫస్ట్ సినిమా ఆయన బ్యానర్ పెట్టుకున్న తర్వాత నేను ఇంకేం
నేను ఏం ప్రమోట్ చేయను వెళ్ళి. ఓకే. ఓకే. ఎందుకంటే యాక్చువల్‌గా గుడ్ ఫిల్మ్ అది. వెరీ గుడ్ ఫిలిం. హ్మ్. నేను అర్చన గారితో కూడా అన్నా, మేడం ఒక 2 వారాలు ముందు ఇచ్చుంటే ఇద్దరం మంచి డబ్బు చూసేవాళ్ళం అంటే, ఎలక్షన్స్ రిజల్ట్స్ కదా వంశీ మాకు, నాకు స్కోప్ ఎగ్జాక్ట్‌లీ. లేదు కదా అన్నారు. ఇంకా అదే. ఆవిడ ప్రాబ్లమ్ ఆవిడది ఆ స్టేట్‌లో, మన స్టేట్‌లో మన ప్రాబ్లమ్ మనది. సో మధ్యలో పాపం సినిమా దొరికేసింది. బట్ స్టిల్ ఇట్ డిడ్ వెల్. ఆ! ఆల్‌మోస్ట్ did decent numbers for 75+ 6 క్రోర్స్ days. కలెక్ట్ చేసింది. ఇట్ డిడ్ డీసెంట్ నెంబర్స్ ఫర్ 6 days. 6 Hmm. డేస్‌కి ఇట్ డిడ్ వెరీ గుడ్ నెంబర్స్. యాహ్! యాహ్! అండ్ ఈవెన్ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇట్స్ గార్నరింగ్ గుడ్ ఆబ్వియస్లీ వ్యూయర్‌షిప్. ఓటీటీ ఓకే. అయితే మీరు కొంచెం ఎడ్యుకేటింగ్ ది ఆడియన్స్ అనేది కొంచెం ఏదో చాలా సీరియస్‌గా తీసుకున్నట్టున్నారు అసల. దేనికి అస్సలు లేదు. మనం చెబితే ఎవరు ఏది వినరు. ఎందుకు వినరండి? ఎవరికైనా ఏదన్నా చెప్పి ఆళ్ళని నొప్పించాలనుకుంటే అసలు ఎవ్వరి వల్ల అవ్వదు. ఓకే. అహా! కాదండి. అంటే ఇప్పుడు మీరు మీరే కూర్చొని, మీరే ఇలా సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూస్‌లో కూర్చొని, లేదు మేము బుక్ మై షోలో మేమే బూస్ట్ చేసుకుంటాము. ఇక్కడ మేమే చేసుకుంటాము. అది ఎందుకు ఇలాగ చెప్తామంటే ఔట్ ఆఫ్ పెయిన్, ప్లీజ్ డోంట్ గేజ్ దెమ్ యాజ్ ఎ పారామీటర్ ఫర్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ ద కంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పటానికి వి ట్రై టు టెల్ దెమ్. అంతే ఓకే. తప్పితే అది మన పెయిన్ ఆళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయటం. అహా! మీరు పెయిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు మీ తర్వాత 'దిల్ రాజు' గారు అదే కాన్ఫిడెన్స్ తీసుకొని, లేదు యూట్యూబ్ వ్యూస్ కూడా మేమే బూస్ట్ చేసుకుంటాము. ఈసారి నుంచి ఓన్లీ ఆర్గానిక్ వ్యూసే చూపిస్తాను తప్ప మేము అసలు బూస్ట్ చేయనని చెప్పేసి 'దిల్ ఇప్పుడు రాజు' ఒక గారు. నిజంగా ఒక సాంగ్ వచ్చిందనుకో, మన 'విశ్వనాథన్' సంగీతం సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ ఎక్కడ వింటారు? ఫస్ట్ టైమ్ వింటప్పుడు యూట్యూబ్‌లో వింటారు. సెకండ్ టైమ్ కార్‌లో డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఎక్కడ వింటారు? స్పాటిఫైలో వింటాం, లేకపోతే ఇంకేదైనా ప్లాట్‌ఫామ్‌లో వింటాం. ఇట్లా వింటాం కదా! సో, పాట బాగుంది అని తెలిసినప్పుడు మనం ఆ యాప్స్‌లోకి వెళ్ళిపోయి వింటున్నప్పుడు యూట్యూబ్‌లో వ్యూస్ ఎలా పెరుగుతాయి? సో, యూట్యూబ్‌లో వ్యూస్ ఎక్కువ 100 మిలియన్ వ్యూస్, 50 మిలియన్ వ్యూస్ వస్తేనే సాంగ్ సూపర్ హిట్ అంటే ఎలా? హ్మ్. సో, ముందు ఆ భ్రమలోంచి బయటకొచ్చామనుకో ఇట్లాంటి ఖర్చులు తగ్గుతాయని ఆ పెయిన్‌తో చెప్తాం అంతే. అదే. అదే మీ వరకు కరెక్టే అది. మీరు చెప్తున్న పాయింట్ వరకు. అయితే ఇప్పుడు ఆడియన్స్ యాక్చువల్‌గా చూసేదే బుక్ మై షో రేటింగ్సో, లేదంటే యూట్యూబ్‌లో ట్రైలర్ వ్యూసో, లేదంటే ఇది దాన్ని బట్టి మాక్సిమం అంటే నేను వాళ్ళకి ఎందుకు ఒక ఐడియాలజీ చెప్తామంటే వస్తుంది. ఒకసారి సో, ఏంటంటే, దీనివల్ల సార్ అది ఏమవుతుందంటే ఆడియన్స్‌కి ఎందుకు చెప్తున్నామంటే ధీరజ్ అది జెన్యూన్ అనుకోమాకండి. హ్మ్. అది అది మేనేజ్ అనుకోకపోవడం చేస్తున్నాము. వల్ల ఇప్పుడు ఆడియన్స్ ఎలా గేజ్ చేస్తారు ఒక సినిమాకి? దానికి యాక్చువల్ మౌత్ రియల్ పబ్లిసిటీ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఏంటి? 'మా ఇంటి బంగారానికి' ఎలా గేజ్ చేశారు? బుక్ మై షో చూసెళ్లారా? హ్మ్. సినిమా 'పెద్దికి' టాక్ బుక్ అది. మై షో చూసెళ్లారా? 'వీరభద్రుడికి' బుక్ మై షో చూసెళ్లారా? లేకపోతే ఏం చూసెళ్లారు? టాక్ వచ్చింది కదా! స్లోగా టాక్ వచ్చింది కదా! 'వీరభద్రుడు' స్లోగా పెరిగింది రెవెన్యూ. టాక్ వచ్చి సినిమా బాగుంది అని. ఆ! 'బ్లాస్ట్' స్లోగా పెరిగింది రెవెన్యూ. పెద్ద హీరో సినిమా 'పెద్ది' ఎలాగో 'బ్లాస్ట్‌తో' టేక్ ఆఫ్ అయింది. సో, అది రన్ వచ్చింది. 'పెద్ది' చాలా రన్ వచ్చింది. ఎందుకు సినిమా హ్మ్. బాగుంది అని జనానికి తెలిస్తే ఎళ్ళితేనే కదా! 'మా ఇంటి బంగారం' స్లోగానే కదా గ్రాడ్యుయల్‌గా పెద్ పెద్ద సినిమా అయిపోయింది కదా! అయన్నీ టాక్ బయటకొచ్చిన తర్వాతే కదా! ఇయన్నీ చూసి కాదు కదా! ప్లీజ్ అదొక్కటే నమ్మండి అని చెప్తున్నాం అంతే. టాక్ వచ్చిన తర్వాత మీరు అది చూసి ఎళ్ళండి అని. ఓకే. బట్ ఇది మీరు చెప్పేది కొంచెం పెద్ద ఇప్పుడు 'పెద్ది' అన్నదో, లేదంటే 'మా ఇంటి బంగారం' అంటే 'సమంత ఫ్యాక్టరీ' ఇవి పనికొస్తాయి వీటిలకి. బట్ ఒక జనరిక్ ఫిల్మ్ వస్తుంది. ఒక చిన్న సినిమా మీ నుంచి వస్తుంది. వాటిని బిలీవ్ చేయాలంటే? వాటికి బిలీవ్ చేయాలంటే అదే అంటున్నాను నీరజ్. ఇప్పుడు మార్నింగ్ షో పడతది. సినిమా బావుందంటారు. ప్రీమియర్స్ పడతాయి. సినిమా బావుందంటారు. అప్పుడు ఫస్ట్ డే, సెకండ్ షో నుంచి పికప్ అవుతది సినిమా. ఎగ్జాక్ట్‌లీ. టాక్ అప్పటికి స్ప్రెడ్ అవుతది కాబట్టి. ఆ టాక్ వచ్చేదాకా కూడా వచ్చేది. సెకండ్ షో నుంచి బాగా పికప్ అవుతుంది సినిమా ఇంకా. ఆ పికప్ అయింది. అది అలానే ఎళ్ళిపోతా ఉంటది. హ్మ్. ఓకే. చిన్న సినిమాలకి అదే అడ్వాంటేజ్. ఓకే. అయితే మొన్న చరణ్ ఒక మామూలుగా ఒక కాన్క్లేవ్‌లో మాట్లాడుతూ, అంటే మీ స్టేట్మెంటే ఆయన మళ్ళీ రిఫ్రెష్ చేశారనమాట. సినిమా ఈస్ ద చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పేసి, ఇప్పుడు కాకపోతే మీరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది బాగా వైరల్ అయ్యి దానికి కొంచెం ట్రోల్స్ అవి అయినాయి. బట్ చరణ్ స్టేట్మెంట్ అంత అంటే ఆ రేంజ్ ట్రోల్స్ అవ్వలేదు గానీ, బట్ స్టిల్ దాన్ని కూడా కొంచెం పాయింట్ ఔట్ చేసున్నారు. సో, యూ స్టిల్ బిలీవ్ దట్? ఐ ఆల్వేస్ బిలీవ్ దట్. అంటే దానికి డిఫరెంట్ కాంట్రడిక్షన్స్ ఉన్నాయి జనాల్లో. యామ్ యాక్సెప్టింగ్ దట్. ఐయామ్ నాట్ సేయింగ్ నో టు దట్. హ్మ్. కానీ ఐయామ్ స్టిల్ సేయింగ్ సినిమా ఈస్ ద చీఫెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్‌లెస్ యూ రెడ్యూస్ ద if you keep on increasing the popcorn and cool drink prices in the theaters, there's nothing we can do. You are killing your own film. ఓకే. మరి టికెట్ హైక్స్? టికెట్ హైక్స్ ఎంత తెస్తున్నాము ధీరజ్? 50 రూపీస్. మొన్న 'పెద్ది' సినిమాకి ఫ్రెండ్స్‌తో ఎళ్ళాను నేను. హ్మ్. ఎళ్తే నా ఫ్రెండ్ వైఫ్ ఒక పెద్ద ఫార్మా కంపెనీ ఉంది. బ్రేక్‌లో పాప్‌కార్న్ కోసం ఎళ్ళింది. ఎళ్తే రూ. 1000 ఎంతో చెప్పారు. రూ. 1000 అని వచ్చేసింది వెనక్కి. షీ ఓన్స్ ఎ బిగ్ ఫార్మా కంపెనీ. అయినా వచ్చేసింది వెనక్కి. అంటే ఇంక జనరల్ పబ్లిక్ ఒపీనియన్ చూసుకో. ట్రూ. ఇంకా హ్మ్. దీని గురించి నేను ఐయామ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్. ఐయామ్ నాట్ సపోర్టింగ్ మై సెల్ఫ్ ఆర్ ద ప్రొడ్యూసర్స్ ఫ్రెటర్నిటీ.
టికెట్ రేట్ ఎక్కువ ఉంది అని సినిమాకి వెళ్ళడం మానేసిన వాళ్ళును, లోపలికి వెళ్ళిన తర్వాత పాప్కార్న్ కూల్ డ్రింక్ రేట్లు, వాటర్ బాటిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయని మానేసిన వాళ్ళు లో రేషియో ఇప్పుడు ఏదైనా సర్వే చేయించండి, ఎవరు ఎక్కువ ఉంటారో చూడండి. ఆబ్వియస్గా F&Bదే ఉంటుంది. మరి తప్పు ఎవరుంది? ప్రొడ్యూసర్ ఎక్కడ తప్పు ఉంది దాంట్లో? అది అగ్రీ చేస్తాను. మరి ఓకే. అదే ఇప్పుడు విశ్వనాథన్ సన్స్ కరుప్పు రిలీజ్కి ముందు ఆ సినిమా మీద ఉన్న అంచనాలు కానీ హైప్ కానీ వేరు, కరుప్పు తర్వాత దానికి వచ్చినది వేరు. ఎందుకంటే అప్పటిదాకా కొంచెం వెంకీ మీద మీ మీద కొంచెం బాధ్యత ఉండేది. లేదు సూర్య గారికి ఒక కంబ్యాక్ ఫిల్మ్ ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా పడింది మీ మీద. అరే లేదు దిస్ విల్ క్లిక్ అనే కైండ్ ఆఫ్ ఒకటి ఉండేది. బట్ ఎప్పుడైతే కరుపు 100 crores కొట్టేసిందో ఇప్పుడు ఆ బాధ్యత కాస్త కొంచెం బరువైనట్టుంది ఇది. కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. ఓకే. ఎందుకంటే ఐ సీన్ ద ఫిల్మ్. సినిమా 200% బ్లాక్ బస్టర్. సో అది ఈ మధ్యకాలంలో అసలు 1 సెకండ్ కూడా ఆలోచించకుండా థియేటర్కి జనం వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారని ఇప్పుడే చెప్పగలుగుతాను నేను. అంత షోర్ షార్ట్స్, అంత బాగుంది సినిమా. ఓకే. ఓకే. ఫ్యామిలీ సినిమా, ప్రాపర్ ఫ్యామిలీ సినిమా. బట్ అది రిలీజ్ విషయంలో మీరు తీసుకునే కేర్ ఏంటి ఇప్పుడు తమిళ్లో కానివ్వండి? ఏం కేర్ ఏం లేదు, ప్రాపర్ బ్లోఅవుట్ రిలీజ్ అంతే. ఓకే. అంటే ఇప్పుడు ఆబ్వియస్గా ఇప్పుడు ఏమైపోయిందంటే తమిళ్ ఇండస్ట్రీలో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటుంది ఏంటంటే పోస్ట్ విజయ్ ఎంటరింగ్ ఇంటూ ద పాలిటిక్స్ సూర్య ఈజ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు రజనీకాంత్ గారు వీళ్ళందరూ సీనియర్స్ అయిపోయారు. అజిత్ ఈజ్ నాట్ దాట్ సీరియస్ ఇంటూ ద ఫిలిమ్స్, హార్డ్లీ మేకింగ్ ఎనీ ఫిలిం. సో సూర్య ఈజ్ ద నెంబర్ 1 హీరో కైండ్ ఆఫ్ ఒక ప్రొజెక్షన్ వచ్చేసింది ఇప్పుడు. సో ఆబ్వియస్గా మీరు ఏదైతే అనుకున్నారో దానికి డబుల్ ద ఇదో లేదంటే హై Before Karuppu also, Vishwanathan Sons had that hype in Tamil. After the posters, after the first teaser, everything, before Karuppu released also, Vishwanathan Sons had that positive feedback from Tamil. So, post Karuppu, ఇవన్నీ పెరిగినాయి కాబట్టి, the only advantage we get is, the basic first advantage we get is, we'll get a huge opening. దానికి ఏం చేయాలో, we are always used to it కాబట్టి, we do that. After that, ఇంకా సినిమానే it'll take it forward like that. ఓకే. ఓకే. ఆల్సో యూఆర్ వన్ ప్రొడ్యూసర్. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పేసి చాలా ప్రౌడ్గా గర్వంగా అసలు ఎలాంటి హెసిటేషన్ లేకుండా ఆన్ స్టేజ్ కానీ లేదంటే ఇంటర్వ్యూస్తో కానీ చెప్పుకుంటుంటారు కదా. నేను ఫలానా హీరో ఫ్యాన్ అని చెప్పుకోవడం వల్ల ఈ ఫలానా ఫ్యామిలీకో లేదంటే ఫలానా వర్గానికో నన్ను ఎండగట్టేస్తారంటే టెన్షన్ లేదా మీకు? అలా ఏం లేదు. అంత నారో మైండెడ్గా ఏ హీరో లేరు ఇవాళ. హీరోలు లేరు, బట్ ఫ్యాన్స్ లేదంటే ఈ సోషల్ మీడియా ఫ్యాన్స్ చాలా మంది సోషల్ మీడియాలో కూడా నన్ను చరణ్ గారితో సినిమా చేయమని అడుగుతారు. అవును. మరి మీరు వర్క్ చేయని ఇద్దరు హీరోలు ప్రభాస్ అండ్ చరణ్ ఇప్పటిదాకా. సో నేను చాలాసార్లు ఓపెన్గా చెప్పాను చరణ్ గారితో సినిమా చేయాలని ఉందని, ఫ్యాన్స్ అడుగుతున్నారు. సో అది ఎప్పుడు అంత నారో మైండెడ్గా ఎవరు లేరు అలాగే. ఓకే. అంటే చాలా మంది చెప్పుకోరు. మీరు అంటే నాకు ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం, అది ఎప్పుడు డినై చేయట్లేదు, అది ఓపెన్గానే చెప్పాను. అలాని నేను వేరే హీరోతో సినిమా తీసినా కూడా మీరు అన్నట్టు నేను సినిమా కోసం ఎలా ఫైట్ చేస్తాను వాళ్ళందరికీ తెలుసు కాబట్టి, సో వాళ్ళు మా హీరోతో సినిమా తీయొద్దు అని ఎవరు అనరు కదా. అండ్ ఎన్టీఆర్తో మీ బాండింగ్ కానీ లేదంటే ఎన్టీఆర్ మిమ్మల్ని కొంచెం టీజ్ చేసేది కానీ భలే ఉంటాయండి. తిట్టడమే, ఎప్పుడు టీజ్ చేయడం లేకుండా. ఎందుకంటే మ్యాట్ స్క్వేర్ ఈవెంట్లో నేను సినిమా వంశీ చేతిలో పెట్టేసి నేను హ్యాపీగా వెనక అనుభవించి రాజా అనే పాట పాడుకుంటూ ఉంటాను. ఏదన్నా మీరు కొట్టుకోవాలన్నా తిట్టుకోవాలన్నా వంశీనే అని చెప్పని వేస్తారు. అదే అంటున్నా, ఏదన్నా తిట్టడమే మనం అసలు. అండ్ మీ బాండింగ్ విత్ అందరూ చెప్పండి. యూఆర్ ద ఓన్లీ పర్సన్ హీ మూవ్స్ సో క్లోజ్లీ. అంటే ఐ నో అనిరుద్ బిఫోర్ హీ బికేమ్ అనిరుద్ కదా. అంటే దెన్ ఆల్సో హీ వాజ్ వెరీ గుడ్. ఐ మీన్ కానీ టుడే హీఈస్ ఈజ్ ఆన్ అ డిఫరెంట్ స్టేజ్ కదా. సో ఈ స్టేజ్కి రాకముందు కూడా అనిరుద్ ఎవరో నాకు తెలుసు కదా. సో అప్పటి నుంచి హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ మీ, నవ్ ఆల్సో ఈజ్ లైక్ దాట్. అలాని ఆ ఫ్రెండ్షిప్ని అబ్యూజ్ చేయడానికి ఏ సినిమా పడితే ఆ సినిమా చేయమని నేను ఎప్పుడు అనిరుద్ని అడగలేదు, అసలు అడగలేదు, ఆ పుష్ కూడా చేయను నేను అసలు ఎప్పుడు. మీరు ఒక ప్రొడ్యూసర్గా చెప్పండి, ఇప్పుడున్న డిజిటల్ సేల్స్ కానీ లేదంటే ఓటీటీ ఇవన్నీ ఇన్ని రకరకాల, అంటే ఒక ప్రొడ్యూసర్కి నా సినిమాని ఇన్ని రకాలుగా అమ్ముకోవచ్చు అనే వేస్ ఎక్కువయ్యాయి. అంతకుముందు ఓన్లీ అసలు వేస్ ఏం లేవు ఇప్పుడు, లేవు అసలు లేవు. ఇదివరకే చాలా ఉండేవి. ఓకే. ఇదివరకే ఉన్న వేస్ నుంచి డబ్బులు ఎక్కువ వచ్చాయి, ఇప్పుడు అసలు లేవు. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఏ చిన్నవి వస్తున్నాయో ఏరుకోవాల్సి వస్తుంది, అసలు లేవు ఇప్పుడు. ఓకే. అలాగేదండి. ఇప్పుడు స్టార్టింగ్లో ఓన్లీ థియేటర్లు ఉండేది, సాటిలైట్ యాడ్ అయింది, బడ్జెట్లు కూడా అలానే ఉండేవి. ఇప్పుడు అవుతున్న బడ్జెట్కి రిటర్న్స్ వస్తున్న దానికి సంబంధం లేదు. ఓకే. బట్ దాన్ని సెగ్రిగేట్ చేయడానికో లేదంటే దాన్ని ఆర్గనైజ్ చేయడానికో ఏం చేస్తున్నారు? ఏం చేయలేదు ప్రొడ్యూసర్స్ నుంచి. అదేం చేయలేము అసలు. ఓకే. అంటే రీసెంట్గా దిల్రాజు గారు కూడా మాట్లాడుతూ వన్ ఆఫ్ ద పాడ్కాస్ట్లో ఆయన చెప్పారు, లేదు హీరో షుడ్ ఆల్సో కమ్ డౌన్ విత్ దేర్ రెమ్యునరేషన్స్ అని, ఇవన్నీ పాసిబిలిటీ ఉందా? హీరో షుడ్ కమ్ డౌన్ అని లేదా అని నేను చెప్పను, అని నాకు తెలియదు. కానీ యాక్చువల్లీ ఇప్పుడు ఏదన్నా ఒక సినిమా
నువ్వు ఫస్ట్ హీరోని చూస్తావు పోస్టర్ మీద, తర్వాత డైరెక్టర్ Hmm. కదా, తర్వాతే ప్రొడక్షన్ హౌస్ కదా. సో నీకు ఏ రోజైనా టికెట్ తెగేది పోస్టర్ మీద ఉండేది హీరో, హీరో మూలం టికెట్ తెగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అనేది ఆయనే డిసైడ్ అవ్వాలి, ఇంకా హీరోనే. సో మనం ఎవరం ఏది హీరోకి డిక్టేట్ చేయలేం. సో యాజ్ ఆఫ్ టుడే చెప్పండి, సితారా ఫిలిమ్స్ నుంచి కానీ లేదంటే హారిక హాసన్ నుంచి కానీ ఎంత మనీ అనేది ఎంత క్వశ్చంట్ ఆఫ్ అమౌంట్ అనేది యూఆర్ స్పెండింగ్ ఆన్ ఇట్ ఆన్ ఫిలిమ్స్ 100%. 100%. కాకపోతే ఇంత ఇన్వెస్టెడ్ అని ఉంటారు అది కదా, డబ్బులు లెక్కట్లేదు బస్ అలా ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా ఉన్నాయి కాబట్టి అదే అండి, ఏ సినిమాకి ఎంత అయింది ఇప్పుడు దాకా నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఇప్పుడు మార్కెట్లో అందరికన్నా హైయెస్ట్ స్టేక్ ఉన్నది మీదే కాదు, ప్రెసెంట్ మైత్రి. కనిపిస్తుంది. మైత్రి ఏది నాకు 10 సినిమాలు ఉంటే 10 సినిమాలకి అయ్యే ఖర్చు వాళ్ళకి ఒక సినిమాలో అయిపోతుంది. Hmm. ఎందుకంటే డ్రాగన్, జై హనుమాను, ఫౌజీ వాళ్ళ బడ్జెట్లు వేరే వస్తాయి. ఓకే. సో థ్యాంక్ యూ ఇలాగే మీరు ఎప్పుడు వాయిస్ అవుట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఐ లైక్ యువర్ ఇంటర్వ్యూస్ యాజ్ వెల్. సో థ్యాంక్స్ ఫర్ యర్ టైమ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ.